సుడిగాలి సుధీర్ కాంట్రవర్సీ ఏంటి? ఈ కాంట్రవర్సీ రియలా? మూవీ ప్రమోషన్. ఈ కాంట్రవర్సీ స్టార్ట్ అయింది సుధీర్ అన్న యాక్ట్ చేస్తున్న గోట్ మూవీ నుండి. టీజర్ రిలీజ్ కి సుధీర్ అన్న రాకపోవడంతో హీరోయిన్ దివ్య భారత్ తో టీజర్ రిలీజ్ అనేది చేశారు. అక్కడ ప్రెస్ మీట్ లో డైరెక్టర్ చేసిన కామెంట్స్ పైన రియాక్ట్ అవుతూ సుధీర్ అన్న సపోర్ట్ చేయలేదని చెప్పడంతో ఈ కాంట్రవర్సీ అంతా క్రియేట్ అయింది. ఈ మూవీ నరసేన డైరెక్టర్ తో స్టార్ట్ అయ్యి ప్రొడ్యూసర్ డైరెక్టర్ కి మధ్యలో క్లాషెస్ రావడంతో మూవీ ఆగిపోయింది. తర్వాత ప్రొడ్యూసర్ మూవీ డైరెక్టర్ ని మార్చేసి మూవీ కంటిన్యూ చేశారు. అయితే మూవీలో సాంగ్ రిలీజ్ చేసినప్పుడు నరసేన డైరెక్టర్ ఏం లేబర్ నువ్వు డిలీట్ చేసిన సీన్స్ తో కాలం గడిపేలా ఉన్నావు, సెకండ్ లీడ్ తో వదలాల్సినది ఈ చిలకతో వదిలేవు అని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ కి రియాక్ట్ అవుతూ దివ్య భారత్ గారు తనను చిలుక అనడం కరెక్ట్ కాదని, హీరో సైలెంట్ గా ఉండడం చాలా డిసప్పాయింటెడ్ గా ఉందని పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ కి బ్లాక్ క్లాస్ రావడంతో నేను టీమ్ తో తమిళ వర్క్ చేశాను, ఇక్కడ ప్రాబ్లం అంతా టీమ్ తో కాదు డైరెక్టర్ తో అని ట్వీట్ చేసింది. అయితే ఈ కాంట్రవర్సీ స్టార్ట్ అయింది డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ కి మధ్యలో. డైరెక్టర్ హీట్ ఆఫ్ ది మూమెంట్ లో కానీ అందులో వాడిన వర్డ్ అనేది కరెక్ట్ కాదు. దీనికి డైరెక్టర్ తో పాటు సుధీర్ అన్నను కూడా బ్లేమ్ చేయడం చూసి ఈ కాంట్రవర్సీ మొత్తం మూవీ ప్రమోషన్ లో భాగమే అని అనుకుంటున్నారు. ఎందుకంటే ఒక మూవీని ఏ విధంగా అయినా ప్రమోట్ చేయొచ్చు, వీళ్ళు జరిగిన ఇన్సిడెంట్ ని వదిలేసి సుధీర్ అన్న పైన తీసుకెళ్ళడం చూస్తుంటే ఇదంతా మూవీ ప్రమోషన్ లో బాగా అనుకుంటున్నారు. కంక్లూజన్, ఈ కాంట్రవర్సీని రెండు విధాలుగా తీసుకోవచ్చు. ఒకటి ఈ మూవీ ప్రమోషన్, ఎందుకంటే ఈ కాంట్రవర్సీ పైన ఎవరు రియాక్ట్ అవ్వకపోవడం.